మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అన్నా ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ తగలు పెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నా. అది ఇవాళ కట్టమని రేపు షాపును కట్టం చేద్దామన్నా. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చెయ్యం అని చెప్పండి. అలాగేనా? అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళ కూడా సిగ్గులు ఏమిటో. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళే ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా, చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? ఉన్నాడు వీడు కూడా అమ్మాయి లేడు పెంచుకుని. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్ కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థాంక్స్. అవునండి, మీకు ఈ పాటలవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో. నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడుంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలూ? सुन
సునా ఆతికే ట్యాంకు బండు చెప్పుతో కొడతానుండు. ఎవరైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే. ఒరేయ్, ఏంట్రా ఈ గోల? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. మొగుడు పెళ్ళాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యూ వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు? పేక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాడిని వదిలే. ఆ కోతి ముక్కతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. ప్రేమ కోసమా? స్నేహం కోసమా? మెగాస్టారా? షారుఖ్ ఖానా? టాటా గుడ్ బై, ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించనని మనసైన మగువే చెప్పింది. ఎవరు కంచేనా? ఫ్రెండ్షిప్ కాదు బెదర. రజ్జాలు కూలగొట్టింది కూడా ఆడదే బెదర. నువ్వు చెప్పరే. రాజీవ్ గాంధీని చంపింది కూడా అడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ ని చెడగొట్టేది కూడా ఆడదేరా అలీఖాన్. మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. ఎడవకే. మై డియర్ స్వీట్ కాంచనా, నేను నిన్ను ప్రేమించాను. ఉండే, ఒకది. మరిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపావు. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నాకత్ర అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చజెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాక కూడా నీలో మార్పు రాకపోతే, నువ్వు నా దానిని కాకపోతే ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమికుడు. ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది. మేం పిలిచిన వస్తుంది. ఫ్రెండ్షిప్ రా. ఏంటిది కాంచనా? నాకేం తెలియదు సార్. ఎందుకు తెలీదు? చాటన్ ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను. మాకు తెలవదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన అటువంటిది కాదు సార్. మీరంత హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజ్ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటా సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం సార్, నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగా ఉన్నారు, నేనే వస్తాను. ఏం సార్ మీరు? ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం. లావుతాడేంటి? జాగ్రత్త సార్. కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఎస్, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతు రన్నైనా ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. న్యాచురల్. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా? అందుకే ఎల్లరి పని చేశాను, ఈ ఉత్తరం రాశాను.
ఇట్ ఈస్ నాట్ బ్లడ్. అది నాకు తెలుసురా. దిస్ ఈజ్ రెడ్డింగ్. నో తిలకం, సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను. సార్ ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు కాదు సార్. సార్ ఆ అమ్మాయిని మీరే ఎలా ఒప్పించాలి సార్? సార్ మీరే ఒప్పించాలి సార్. సార్ మొత్తం కాలేజ్ అంతా కలిసేనా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్? మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. ఒప్పించాలి సార్. అలా కాదు సార్, ఒప్పించాలి సార్. ఏంట్రా సూరి, ఎంత పని చేసావురా? నువ్వు మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా. చెప్పలా? యు ఫుల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా? మానేస్తాను. మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, వెంటనే చేసేద్దాం. ఆపండి సార్, ఆపండి. వాడితే టెన్షన్. ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరాతం రాయలేదు సార్. అబద్ధం. నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. రాయలేదంటుంటే నేనే రాశాను. అతను రాయలేదని నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక్క ఉత్తరం, ఎంతమంది అలా రాశారయ్యా? తలలైన రాశారా? లేదు సార్, వాడు చెప్పిన డైలాగులన్నీ వాడి కావు సార్, నావి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పనిచేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్ ఆ టీసీ ఏదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయిగా సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో, టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకోవద్దు, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్లి అనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచనా, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. సార్, ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. 2 పీరియడ్లు ఎలా చేస్తాను? వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుద్ది. థ్యాంక్ యూ సార్. ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి. హాస్టల్ మెస్కి వెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి. నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాడి పట్టులు చేయండి. కదలండి. కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి. స్టూడెంట్స్, మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజా భజంత్రులు చేయండి. సూరి, ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది. దానికి నువ్వు పురోహితుడివి కావాలి. శుభం భూయాత్. అలీ ఖాన్, నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి. నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి. తీసుకురండి పెళ్లి కూతురు. బంగారు బొమ్మ రావేనే, కాలేజీ పెళ్లి జరిగేనే. ఇటువంటి అందరికి అక్షంతలు లేవరా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. కాలేజీలో హిస్టరీ చదవటం కదా, హిస్టరీ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గోత్రం ఏంటి? గోలి. గోళి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య. ముక్కు పట్టుకో. నాది కదా నీది. ఓం ధ్రువం ధర జతాలు పట్టుకో. వరుణం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్ని జతాలు కట్టు. రాష్ట్రం ధారా ధ్రువం. ఇక్కడ కదా, అక్కడ అక్కడ. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. స్కౌట్ బ్యాండ్, స్కౌట్ బ్యాండ్, అక్షతలేండి, అక్షతలేండి. ఓం నాస్య సమానం భవతి శతాయుః పురుష ఆయుష్యే. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కాలేజీలో స్ట్రైకులు చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదయ్యా. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇది పట్టుకోండి, ఇప్పుడు వస్తాను. ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి? అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుందన్నమాట. హలో సరోజా. హాయ్. హలో పెళ్లి పెద్ద గారు, మీ పుణ్యం ఊరికే పోదులేండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్, 11 గంటలకు ఫస్ట్ నైట్, 12 గంటలకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను. తప్పకుండా రావాలి. సరే. ఏమండి, మీరు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. అయ్య బాబాయ్, అదేంటండి అలా వెళ్ళిపోతుంది? రమ్మన్నాం అంతే కదా. ఏమండి, ఆవిడని కూడా తీసుకురండి.
రానని మొహం మీదే చెప్పేసింది కదా, ఇక రాదు. మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. అది రాననుకుంటే ఎవరొప్పించినా రాదండి. ఎలాగైనా తీసుకురండి. చూడండి, నేను వస్తాను, దాని కూడా నాకు పెట్టకండి. ఆవిడ కూడా వస్తే బాగుంటుంది. సరే, నేను కూడా రాను. అర్రే, మీరండి. ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని. ఆవిడ రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. అబ్బే, అది కాదండి, ఆవిడ రాదు. రాదంటే అర్థం చేసుకోరే. అలీఖాన్ భయ్యా, షాదీ ముబారక్, షాదీ ముబారక్. బిర్యానీ రెడీ అయిపోతుంది రోయ్. అమ్మో అమ్మో. ఇదిగే ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలా? అదే కుదరదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నా వల్ల కాదు. ఆధార్ కార్డు కూడా ఏదో ఈ పేపర్లో రాసిచ్చాడు, ఇక చూసుకో. ఏడ్చాడు. అవును, ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసావరా? అది రేపు చెప్తాను. లోపల రండి, పంచ. ఆగండి, ఇంకా టైం ఉంది. 11-5 నిమిషాలు ముహూర్తం. ఈరే నెక్స్ట్ ఇయర్ ఈరే సర్లే వెళ్ళి పని చూసుకో. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తెరవండి. మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను, వరదెల్లండి. మంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి, అందుకే దమ్కా బిర్యానీ చేయించాడు. నువ్వు బ్రాహ్మణుడు కదా, బిర్యానీ అంటే అలా తోసేస్తావు. నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా. దోషంరా. అమ్మాయి ఏమో హిందూ, అబ్బాయి ఏమో ముస్లిం. బిర్యానీలో పులిహార కలుపుకొని తిన్నారనుకో దోచపోతుందట. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మేక, ఇది కోడి, ఇది గుడ్డు. మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక, కోడి, గుడ్డు అని భేదాలు ఉంటాయి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నాన్ వెజిటేరియన్. మాస్టర్, మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా. మాకు జన్యం ఉంది, మేము తీసేయగలం. ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను. లోపలికి మంచం మీద కూర్చో అని. అబ్బా, ఇవన్నీ నాకు తెలిసే, సినిమాలో చూసాను. లైట్ ఆర్పేశాను, తర్వాత ఏం చేయాలో చెప్పు. ఆర్పేస్తావే, నీకన్నీ తొందరే. ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక. మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, నాటు వెయ్యాలి. ఒరే ఖాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు. ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది. ముల్లులా చూసుకున్నావనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు. మొదటి రాత్రి అంటే ఓ లబలబలాడిపోవడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడై కుయ్యాలి. చాలా వెళ్ళి బిర్యానీ తిను, చెప్పే గాని తేలా. నీకన్నీ పరాసికాలే. రండి, అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు. గ్రేట్. పదండి పదండి, దయచేయండి, రండి. ఏంటి తాలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ కి అనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు, బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. పెడతావమ్మా, పెడతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతుందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో మేమిద్దరమే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తావ్? నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది.
నవ్వడాలు వేళాకోళాలు షికార్లు ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజ. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా? అయితే అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమైన నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగట్టాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరు ఇచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది. తీసుకుంటుంది కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ మొక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు వెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. ఏ కంచు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, బట్ హీ ఇస్ లిటిల్ బిట్ వరీడ్ మ్యాన్. ఏ డోంట్ బి హార్ష్ హియర్. హాయ్ కళ్యాణి, హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి ఇవాళ నీ బర్త్డేని మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే నేను ఎవరికి చెప్పలేదు, నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా, ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. హారతి తీసుకోమ్మా. హారతి తీసుకో బాబు. ప్రసాదం. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? రాక వెళ్దాం, అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి.
ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారిన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. హలో గురుగారు, ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీటేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. దిగండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటా వెళ్తారా? ఈ ఏరియా అమ్మాయికి బీటేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొంటావా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్ వాచిస్తాడు రా. వాచ్ కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోను నురాలి పోను ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు. మీరు నాశనమై పోరా. ఎంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారా? మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినోడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా? సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ సాని కొంప పెట్టుకొని అందరి మొగుళ్ళు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? అయ్యా కంప్లీట్ చేస్తే పెద్ద గొడవ అమ్మా. ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి. ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడు పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసిరామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివే. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.
ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అంది తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రావోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, ఈరోజు 3rd day. సరే గానీ హెల్త్ జాగ్రత్త. రే నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈ రోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కోయకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేసావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే ఈ హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేయమనవే, పడేయమను.